వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్లో ఆల్రెడీ ఒక అప్డేట్ ఇంతకుముందే నేను పెట్టడం జరిగింది. ఇది రెండవ అప్డేట్. ఎస్పెషల్లీ టెట్కు సంబంధించి ఒక అప్డేట్ మనకు ఆంధ్రప్రభ పేపర్లో కనిపిస్తుంది. టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ అంటూ ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటే కాదు, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ ఎప్పటికప్పుడు మీకు గ్రూప్స్కి ఉపయోగపడేలాగా, డిఎస్సికి ఉపయోగపడేలాగా విలువైన మెటీరియల్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ గతంలో ప్రకటించిన 5089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన సుమారు 7000 వరకు టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం ఇంకొక అవకాశం ఇవ్వాలని అయితే యోచిస్తుంది. అంటే గవర్నమెంట్ దాదాపు ఒక నిర్ణయం తీసుకుంది, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ ఇవ్వాలంటే కూడా టెట్ ఉత్తీర్ణత కంపల్సరీ అనే నిబంధన ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించడం కోసమే టెట్ నోటిఫికేషన్ ద్వారా మనకి వీలవుతుందనే ఉద్దేశంతో అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు, దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇటు టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అటు ఉపాధ్యాయులతో పాటు అభ్యర్థులకు కూడా మరి ఉపయోగకరంగా ఉంటుంది అని అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ సైతము జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం ఉంది. ఇది మనకు సంబంధించి డిఎస్సి టెట్కి సంబంధించి టెట్ కంపల్సరీ వస్తుంది, డిఎస్సి కంపల్సరీ వస్తుంది. విత్ ఇన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తే అప్పుడు డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా, అంటే నాకు తెలిసి 1 వీక్ లోపు ఈ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే